ఇంటి పట్టునే ఉండి తక్కువ పెట్టుబడితో నికర ఆదాయం పొందే వ్యవసాయ అనుబంధ రంగంగా రైతుల మన్ననను పొందుతోంది పట్టు పరిశ్రమ. పట్టుపురుగుల పెంపకంలో పట్టు సాధించిన రైతులు 100 గ్రుడ్లకు 80 నుంచి 90 కిలోల పట్టు ఉత్పత్తిని సాధిస్తూ ముందంజలో ఉన్నారు. 3 వారాలకు ఒక బ్యాచ్ చొప్పున ఏడాదికి 9 నుంచి 10 బ్యాచ్లు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇన్ని సౌలభ్యాలతో మెట్ట రైతులకు ఆదరువుగా ఉన్న పట్టు పరిశ్రమ నిర్వహణ వేసవిలో మాత్రం కొంత క్లిష్టతరంగా ఉంటుంది. అతి సున్నితంగా సుకుమారంగా ఉండే పట్టు పురుగులు వేడిని ఎంత మాత్రం తట్టుకోలేవు. అందుకే అధిక శాతం రైతులు ఈ కాలపు పంటను నష్టపోతూ ఉంటారు. అయితే కొన్ని యాజమాన్యపు మెలకువలను పాటించడం వల్ల ఈ నష్టాలను అధిగమించి మంచి దిగుబడిని సాధించే అవకాశం ఉంది. వివరాలు ఇప్పుడు చూద్దామా? పట్టు పరిశ్రమలో 2 ప్రధాన అంశాలుంటాయి. ఒకటి పట్టుపురుగుల పెంపకం కాగా రెండవది మల్బరీ తోటల పెంపకం. ఈ 2 అంశాల్లోనూ జాగ్రత్తలు తీసుకున్నప్పుడే నాణ్యత గల పట్టు ఉత్పత్తిని సాధించగలం. పట్టుపురుగులు చాలా సున్నితమైనవి కావటం వల్ల వాతావరణంలోని అనుకూలత, ప్రతికూలతలను బట్టి ఉత్పత్తి, నాణ్యత ఆధారపడి ఉంటుంది. వేసవిలో ఉండే విపరీతమైన ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం పురుగుల మనుగడకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తాయి. సాధారణంగా రైతులు చాకీ కట్టాక ఆ పురుగులను తెచ్చుకుని షెడ్డులో పెంపకం చేస్తారు. ఉష్ణోగ్రతలు 24 నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్, తేమ శాతం 75 నుంచి 90 మధ్య ఉంటే పురుగుల అభివృద్ధి ఆశించిన స్థాయిలో ఉంటుంది. కాబట్టి షెడ్డులో అనుకూల ఉష్ణోగ్రత, తేమాంశం ఉండేలా నిర్వహణ చెయ్యాలి. పట్టుపురుగుల షెడ్డును తూర్పు, పడమర దిశలో ఉండేలా నిర్మించుకోవాలి. రేకుల కన్నా తాటాకులతో నిర్మించినది అయితే వేసవి యాజమాన్యం సులువుగా ఉంటుంది. గోడలు మట్టివైతే మంచిది. ఒకవేళ పక్కా షెడ్డు అయితే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ వేడిమి, సూర్యకాంతి నేరుగా షెడ్డుపై పడకుండా షెడ్డు చుట్టూ చెట్లను పెంచాలి. గాలి బాగా ప్రసరించేందుకు వీలుగా షెడ్డుకు తగినన్ని కిటికీలు ఉండాలి. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు కిటికీలన్నీ తెరిచి ఉంచితే గాలి, వెలుతురు సక్రమంగా ప్రసరించి పురుగులు ఆరోగ్యంగా ఉంటాయి. 8-9 గంటల తర్వాత కిటికీలన్నీ గోనె సంచులతో కప్పి ఉంచి ప్రతి గంటకు ఒకసారి నీటితో తడుపుతూ ఉండాలి. వీలైతే గది నలుమూలలా ఫ్యాన్లు తిప్పుతూ చల్లని వాతావరణం కల్పించి ఉష్ణోగ్రతను, తేమను అదుపులో ఉంచాలి. రేకుల షెడ్డు అయినట్లయితే పైకప్పుపై 3-4 పొరల మందంతో గడ్డి లేదా కొబ్బరాకులు కప్పి నీరు చల్లితే గది చల్లబడుతుంది. పురుగులన్నీ ఒకేచోట గుంపులుగా ఉండకుండా పలుచగా పరుచుకుని ఉండేలా చూడాలి. బ్యాచ్కు మధ్య షెడ్డును రసాయనాలతో శుభ్రపరచటం తప్పనిసరి. ఇలా చేయటం వల్ల షెడ్డు శుభ్రంగా ఉండి క్రిములు, చీమలు, ఎలుకలు, బల్లులు చేరకుండా, వ్యాధులు రాకుండా పురుగులను కాపాడుకోవచ్చు. ఇందుకోసం 2% ఫార్మలిన్ ద్రావణం, 0.3% సున్నపు ద్రావణాన్ని లేదా 2.5% క్లోరిన్ డయాక్సైడ్, 0.5% సున్నపు ద్రావణాన్ని కలిపిన మిశ్రమాన్ని తయారుచేసి 1 చదరపు మీటరుకు 2 లీటర్లు పడేటట్లు పిచికారీ చెయ్యాలి. వేసవిలో వాతావరణ హెచ్చుతగ్గుల వల్ల 2 రకాల వ్యాధులు పట్టుపురుగులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అవి గ్రాసరీ వ్యాధి, ఫెబ్రిన్ వ్యాధి. గ్రాసరీ వ్యాధిని పాల వ్యాధిగా వ్యవహరిస్తారు. వ్యాధి సోకిన పురుగు శరీరం నుంచి పాల నురగలాంటి ద్రవం బయటకు వస్తూ ఉంటుంది. ఫెబ్రిన్ వ్యాధి సోకిన పురుగులు చనిపోయిన వెంటనే రబ్బరులా మారి క్రమేపీ నల్లబడుతాయి. వ్యాధి సోకిన పురుగులను వెంటనే సేకరించి తగులబెట్టాలి. షెడ్డును, పరికరాలను ఎప్పటికప్పుడు శుభ్రపరిచి ఎండబెట్టాలి. పురుగులపై రేషన్ కిట్ ఔషధ్ లేదా విజేత పొడి మందును చల్లుకోవాలి. పొడి చల్లిన అర్ధగంట తరువాత మేతలు వేసుకోవాలి. చంద్రికలు, నేత్రికలు నీడలో ఉంచి
గూళ్ల ఏరివేత చేపట్టాలి. మల్బరీ తోటలో ఆకు ఎప్పుడూ తాజాగా ఉండేలా నీటి పారుదల విషయంలో జాగ్రత్త వహించాలి. తడుల మధ్య వ్యవధిని తగ్గించాలి. పురుగులకు మేతను 2 సార్లుగా కాకుండా 3 సార్లుగా వేయటం మంచిది. సేకరించిన మల్బరీ ఆకును గోనె సంచుల్లో ఉంచి తేమ ఆరిపోకుండా నీటిని చిలకరిస్తూ ఉండాలి. గది చుట్టూ బ్లీచింగ్ పౌడర్ చల్లి లోపలికి ఎలాంటి క్రిమికీటకాలు చేరకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వేసవిలోనూ పట్టుపురుగుల పెంపకాన్ని లాభదాయకంగా చేపట్టవచ్చు.